నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనం. తిరుమలలో చంద్రబాబు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. తిరుమలలోనే బస చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేసిన అమిత్ షా. సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని వ్యాఖ్య. లోక్సభ, రాజ్యసభ సీట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ కేవలం లోక్సభలో ఉన్న 16 మంది ఉంటే తమకు ఉభయ సభలో 15 మంది ఉన్నారని వెల్లడి. పార్లమెంట్లో బీజేపీకి తమ మద్దతు కూడా అవసరమని స్పష్టీకరణ. మంత్రులతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. పలు అంశాలపై చర్చ. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం. ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనమయ్యారు. తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు గాయత్రి నిలయం వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబ తిరుమలలోనే బస చేసింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు చంద్రబాబు కుటుంబ సభ్యులు శ్రీవారి సేవలో అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి తిరిగి పయనమయ్యారు. కాగా సాయంత్రం సచివాలయానికి వెళ్లి తన ఛాంబర్లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు. బండి పోతుంది సార్. సార్ సైడ్ సార్. సార్ గో సైడ్ సార్. సార్ సార్ రమణన్న సార్. ఏ పరదాలు కట్టారు పోలీసులు ఇంకా అలవాటు చచ్చిపోతున్న డిపార్ట్మెంట్ అని చెప్పి పరదాలు కట్టారు. సారీ మీరందరూ తడిచిపోయారు. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడుందో ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. ఆల్రెడీ స్టేట్లో మడత పెట్టారు సార్. థ్యాంక్ యూ అన్న. కార్యకర్త అన్న ఫోటోలు దిగుదాం హాయిగా. నచ్చేటికి వర్షం కూడా పడుతుంది. హాయిగా దిగుదాం. మొత్తం కలిసి థ్యాంక్ యూ. కొద్దిగా సార్ సార్ అలవాటే బా గొడుగు పట్టుకుంటాం. అంటే పాత సిస్టమ్ లో ఉంది మొత్తం. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ నైట్ అమ్మా. చాలా చాలా వింతగా ఉంది. ఫ్లైఓవర్ పైన పోలీసులు ఫస్ట్ టైం చూశాను. అడిగి చెట్లు చూస్తున్నారు. నాకు అర్థంలే చెట్లు చూడడం రాయేస్తాడు రా బాబు అని. అంటే
గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అలవాటు అన్నీ చాలా నాకు అర్థాలు చేస్తే నాకు నవ్వు వచ్చింది. మీరందరూ దర్శనం. థ్యాంక్ యూ. సారీ అమ్మా, కలిసి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. నా కొద్దిగా వెనకన్నా. మీరు పడతారన్నా. సార్ సార్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే 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 సార్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని విశ్వసిస్తున్నట్టు అమిత్ షా తన ట్వీట్ లో వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కు ఏపీ డిప్యూటీ సీఎం పదవి ఖాయం అంటూ ప్రచారం జరిగినప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అసలు ఏ మంత్రికి ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి అమిత్ షా కూడా హాజరయ్యారు. అనంతరం ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ అభినందనలని పేర్కొన్నారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని విశ్వసిస్తున్నట్టు అమిత్ షా తన ట్వీట్ లో వివరించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే అని, తమకు పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 15 మంది సభ్యుల బలం ఉందని చెప్పారు. రాజ్యసభలో బిల్ పాస్ చేయాలంటే తమ మద్దతు తప్పనిసరి అని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తమ పార్టీ నేతలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్సభలో టీడీపీకి ఉన్నది 16 మంది ఎంపీలే. మాకు పార్లమెంట్ ఉభయ సభల్లో కలిపి 15 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో వైసీపీకి 11 మంది, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కూడా భాగస్వామి అయినప్పటికీ రాజ్యసభ విషయానికి వచ్చేసరికి బీజేపీకి మా పార్టీ అవసరం ఉంటుందన్న విషయం గుర్తించాలి. రాజ్యసభలో ఏదైనా బిల్ పాస్ చేయాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి. పార్లమెంట్లో వాళ్ళు టీడీపీపై ఎంత ఆధారపడతారో వైసీపీ పైన అంతే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సంఖ్యాపరంగా టీడీపీతో మేము దాదాపు సమానంగానే ఉన్నాం అని విజయసాయి వివరించారు. అయిపోయినాక కౌంటింగ్ రోజు నుంచి 4వ తారీఖు సాయంకాలం నుంచి ఈ రోజు వరకు గత వారం రోజుల నుంచి రాక్షస పాలన కనిపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే లోగడ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అప్పుడు ఎన్డీఏ 3 పార్టీలు ఆ రోజు పాలన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే, అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం. అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గూండాయిజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నిట్లో, మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, నరసరావుపేట జిల్లాలో, గుంటూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు 2-3 వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి, వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి. ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ 7 రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లోకి పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు. ప్రభుత్వం అంటే
కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన తలపించే విధంగా పరిస్థితులు ఉన్నాయి. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత 3-4 రోజుల నుంచి ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నిటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించడం జరిగింది. దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం చేసి దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కాపాడుకోవటానికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకార అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు అంశాలపై అవగాహన కల్పించే విధంగా ప్రయత్నం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు తేడాలను చంద్రబాబు వివరించారు. ఓఎస్డీలు, పిఏలు, పిఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని చేర్చుకోవద్దని సూచించారు. రాష్ట్రంలో జగన్ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని పిలుపునిచ్చారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామని పేర్కొన్నారు. ఇక మంత్రులు ఇష్టాలు వారి సమర్థత మేరకు రేపటిలోగా శాఖలు కేటాయిస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీది అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా అన్ని తానే వ్యవహరించారు. వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, వారికి సరైన సదుపాయాలు అందేలా చూడటం వంటి పనులతో బాలయ్య బిజీగా కనిపించారు. ఈ క్రమంలో ఆయన తన సోదరి నారా భువనేశ్వరి నుదుటిపై ఆప్యాయంగా ముద్దాడారు. దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో నాకు తోడపుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు బాలా అన్నయ్య అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కందుల దుర్గేష్, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాస్ వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరుమలకు చేరుకున్నారు. అయితే తిరుమలలోని పోలీసులతో మంత్రి నారా లోకేష్ ముచ్చటించారు. పరదాలు కట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా కడుతున్నారంటూ పోలీసులపై మంత్రి నారా లోకేష్ సెటైర్లు కూడా వేశారు. మనకు పరదాలు అవసరం లేదని, ఇక నుంచి కట్టవద్దని పోలీసులను లోకేష్ కోరారు. చచ్చిపోతున్న డిపార్ట్మెంట్
పరదాలు కట్టారు బాగున్నారు కట్టద్దన్నారు కట్టదని చెప్తున్నారు. సారీ మీరందరూ తడిసిపోయారు. ఉన్నారన్నా థ్యాంక్ యూ. చాలా పనులు ఉన్నాయిలే. ఇప్పుడు కుర్చీ ఎక్కడ ఉంది, టేబుల్ ఎక్కడ ఉంది, ఎత్తుక్కునేదానికి సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న. స్టేట్ లో మడత పెట్టారు సార్. ఇక్కడ థ్యాంక్ యూ అన్న కార్యకర్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం కొలువు తీరిన వేళ అమరావతి రాష్ట్ర సచివాలయం విద్యుత్ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగులు విరచిమ్ముతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. అయితే నేడు సీఎం చంద్రబాబు సాయంత్రం 4:45 సచివాలయం మొదటి బ్లాక్ లోని తన ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. బాధ్యతలు స్వీకారం అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై ముఖ్యమంత్రి హోదాలో సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు. శాఖలో గణనీయమైన మార్పులు చేసి టెక్నాలజీని ప్రవేశపెట్టి అభివృద్ధిలోకి తెచ్చిన ఘనత లాలూ ప్రసాద్ యాదవ్కే దక్కుతుందని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు కీర్తించారు. నేడు ఇండియా కూటమిలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని స్పష్టం చేశారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ 76వ జన్మదినం వేడుకలు విజయవాడ రైల్వే స్టేషన్ తూర్పు ప్రాంతంలో గడియార స్తంభం వద్ద ఘనంగా జరిగాయి. ఆర్జేడీ పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పులిపాక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ జనాబ్ మస్తాన్ వలీ, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి బేగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పనిచేసి రైల్వేలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చారన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ జీవితం దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చిందని, నేడు ఇండియా కూటమిలో ఆయన అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ కార్యకర్తలుగా తాము కృషి చేస్తామని తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ మరిన్ని అత్యున్నత పదవులను అలంకరించి నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని దేవుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఆర్జేడీ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి, ఈ దేశంలో రైల్వే శాఖ మంత్రిగా చేసి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని వాళ్ళ ఆర్జేడీ నాయకులు మా ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ దాదాపు 400-500 మందికి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద కూడా ఇవాళ కేక్ని కట్ చేయడం, ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జనాబ్ మస్తాన్ వలీ గారు కూడా ముఖ్య అతిథిగా రావడం కూడా జరిగింది. ఒకరికి అభినందనీయం.
ఏదేమైనప్పుడు లాలూ ప్రసాద్ గారి యొక్క యాదవ్ గారి యొక్క రాజకీయ చరిత్ర ఈ దేశంలో ఎన్నో రాజకీయ మార్పులు తీసుకొచ్చింది. ఆయన రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన రోజుల్లోనే రైల్వే శాఖలో ఎన్నో అనూహ్యమైనటువంటి మార్పుల్ని చేర్పుల్ని తీసుకొచ్చి ఎన్నో కొత్త రైల్వే స్టేషన్లు, ఆధునికమైనటువంటి టెక్నాలజీ, స్టేషన్లు ఓపెనింగ్, వాటర్ సప్లై, ఎమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైల్వే ప్రయాణికులకి అన్ని కూడా తీసుకొచ్చినట్టు కొత్త ట్రైన్స్ వేశారు, కొత్త రైల్వే స్టేషన్లు వచ్చారు, కొత్త రూట్లు వేశారు. అన్ని విధాలుగా చేసినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారిని మనం స్మరించుకున్నటువంటి అభినందనీయం. అలాగే వారి యొక్క బిడ్డలు కూడా వాడు ఇండియా కూటమిలో కీలకమైనటువంటి భూమికి భవిష్యస్తున్నారు. భవిష్యత్తు రోజుల్లో కూడా ఆయన యొక్క ఆశయ సాధన కోసం మేమందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి అందరూ కూడా కృషి చేస్తాం సరిగా మనం చేస్తూ ఈ రోజున రాష్ట్రీయ జనరల్ పి ప్రవీణ్ కుమార్ లల్లూ ప్రసాద్ యాదవ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈ రోజున 76వ జన్మదినం సందర్భంగా పి ప్రవీణ్ కుమార్ జనతాదళ పార్టీ ముఖ్య నాయకుడైన ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున జన్మదినం సందర్భంగా ఒక రైల్వే స్టేషన్ దగ్గర భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. లల్లూ ప్రసాద్ యాదవ్ యొక్క ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన యొక్క ఆయుష్ ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి నెక్స్ట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని, అలాగే లల్లూ ప్రసాద్ యాదవ్ కూటమి సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఆర్జేడీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమంతో పాటు కేక్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా మా విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు గారు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు మస్తాన్ అలీ గారు, పిసిసి ప్రధాన కార్యదర్శులు షేక్ నాగూర్ గారు, బైపూడి నాగేశ్వరరావు గారు, మన అధికార ప్రతినిధి బేగ్ గారు, వీళ్ళందరూ వచ్చి కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది. లల్లూ ప్రసాద్ గారి బర్త్డే కార్యక్రమానికి ఇంత అంగరంగ వైభవంగా కార్యక్రమం నిర్వహించిన ప్రవీణ్ కుమార్ గారికి అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు పేదలకి అన్నదానం చేసే కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్రీయ జనతాదళ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అండి నేను. లాలూ ప్రసాద్ 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఇప్పుడు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నరహరిశెట్టి గారికి కానీ, మస్తాన్ అలీ గారికి కానీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నరహరిశెట్టి గురునాథం గారికి, బైపూడి నాగేశ్వరరావు గారికి, నాగూర్ గారికి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. రాహుల్ గాంధీ 29కి ప్రధాని చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. ఎప్పుడూ కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఎలియన్స్తోనే ఉంటాము. కృష్ణా పరివాహక ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాలు రాష్ట్ర రాజధానిగా మారి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కృష్ణా జలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధావలి జాతీయ ప్రధాన కార్యదర్శి శివనాగేశ్వరరావు గౌడ్ అన్నారు. సముద్రం పాలవుతున్న కృష్ణా వరద నీటిని చెక్ డ్యాంల నిర్మాణాల ద్వారా విలువరించి ఉపయోగించుకోవచ్చని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధావలి ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కృష్ణ పరివాహ ప్రాంతాల కృష్ణా, గుంటూరు జిల్లాల కేంద్రంగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందని, ఈ క్రమంలో కృష్ణా జలాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి సంవత్సరం లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలో కలిసిపోయి పనికి రాకుండా పోతుందని, ఆ నీటిని చెక్ డ్యాముల నిర్మాణం చేయడం ద్వారా కృష్ణా జలాలను రక్షించుకోవచ్చని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా నాయకులు చెక్ డ్యాముల నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన 10 ఏళ్లలో రాష్ట్రానికి 14 లక్షల కోట్ల రూపాయల అప్పు పెరిగిపోయిందని, కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం, పూర్తి రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి వాటికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని, యుద్ధ ప్రాతిపదికన అమరావతి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉంచాలని, ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు ఫణీంద్ర కుమార్, సత్యవర ప్రకాష్, వెంకటకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల పయనం. తిరుమలలో చంద్రబాబు కుటుంబ సభ్యులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు. తిరుమలలోనే బస చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేసిన అమిత్ షా. సీఎం చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని వ్యాఖ్య. లోక్సభ, రాజ్యసభ సీట్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ కేవలం లోక్సభలో ఉన్న 16 మంది ఉంటే తమకు ఉభయ సభలో 15 మంది ఉన్నారని వెల్లడి. పార్లమెంట్లో బీజేపీకి తమ మద్దతు కూడా అవసరమని స్పష్టీకరణ.
మంత్రులతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు అంశాలపై చర్చ, పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.